చానా ఏళ్ల తర్వాత ఈ సంక్రాంతి పోటీలా చిరంజీవి హీరోగా రీఎంట్రీ ఇస్తున్న ఖైదీ నెంబర్ 150, బాలకృష్ణ సెంచరీ మూవీ గౌతమిపుత్ర శాతకర్ణిలు ఒకదానితో ఒకటి ఒకరోజు గ్యాప్ లో రిలీజ్ అవుతున్నాయి. బాలయ్యకు ఇది 100వ సినిమా అవడం, చిరుకు ఈ సినిమా 150వ చిత్రం అవడంతో ఆయా హీరోల ఫ్యాన్స్ తో పాటు మామూలు ఆడియన్స్ కూడా ఈ సినిమాల కోసం మస్తుగా వెయిట్ చేస్తుండ్రు. శాతకర్ణి విషయానికొస్తే చారిత్రక నేపథ్యంలా ఇప్పటి వరకు సిల్వర్ స్క్రీన్ పై రాని స్టోరీతో క్రిష్ ఈ సినిమాను తెరకెక్కించిండు. ఇప్పటికే విడుదలైన ఈ మూవీ ట్రైలర్, పాటలకు మంచి రెస్పాన్స్ వచ్చింది. ఖైదీ నెంబర్ 150 విషయానికొస్తే తమిళంలో హిట్ అయిన కత్తి సినిమాను తెలుగు నేటివిటీకి చిరు ఇమేజ్ కు తగ్గట్టు మార్పులు చేసి ఈ సినిమాను రీమేక్ చేసిండు. ఇప్పటికే రిలీజ్ చేసిన ఈ మూవీ టీజర్ తో పాటు పాటలు కూడా ఓ రేంజ్ లా కేక పుట్టిస్తున్నాయి. ఇప్పుడు ఈ సీనియర్లకు పోటీగా శర్వానంద్ హీరోగా యాక్ట్ చేసిన శతమానం భవతి సినిమా జనవరి 14న రిలీజ్ కు రెడీ అయింది. పూర్తి గ్రామీణ నేపథ్యంలో తెరకెక్కిన ఈ మూవీకి సెన్సార్ వాళ్ళు యూ సర్టిఫికెట్ ఇచ్చిండ్రు. ఈ సినిమాతో పాటు దీపికా పదుకొనే ఫస్ట్ టైం హాలీవుడ్ లో యాక్ట్ చేసిన XXX సిరీస్ లా 3వ సినిమా ది రిటర్న్ ఆఫ్ జాండర్ కేజ్ ను జనవరి 14వ తారీఖున రిలీజ్ చేస్తుండ్రు. దునియా మొత్తంలో జనవరి 19వ తారీఖున విడుదలైతున్న ఈ మూవీ మన దేశంలో మాత్రం 5 రోజుల ముందే రిలీజ్ చేస్తుండ్రు. ఈ ముచ్చటని దీపికనే ఆమె ట్విట్టర్ అకౌంట్ లా కూతబెట్టి మరీ చెప్పింది. ఈ మూవీపై మన తెలుగు రాష్ట్రాలలో కూడా మస్తు క్రేజ్ ఉంది. దాంతో పాటు ఈ మూవీ తెలుగు వర్షన్ ను మన తాన విడుదల చేస్తుండ్రు. హాలీవుడ్ క్రేజ్ మూవీస్ ను మనోళ్ళు మంచిగానే ఆదరిస్తారు. కాబట్టి దీపికా మూవీతో టాలీవుడ్ లా చిరు, బాలయ్య సినిమాలకు గట్టి పోటీ ఉండే ఛాన్స్ అయితే ఉంది.